బయట బతుకుతున్న మనకంటే జైల్లో బతుకుతున్న ఖైదీలు చాలా బెటర్. ఇలాంటి ఒక స్కీమ్ వల్ల ఎంతమంది లైఫ్లు చేంజ్ అవుతాయో తెలుసా? మన గవర్నమెంట్ ఇలాంటి ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకుంటే చాలు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, గవర్నమెంట్లు గనక ఈఎంఐలు రద్దు చేస్తున్నాం అని అనౌన్స్ చేయమనండి, అందరూ పరిగెత్తుకుంటూ పల్లెటూర్లకు పోయి వ్యవసాయం చేసుకుని బతుకుతారు. గొలుసులు తెంచుకున్నటువంటి ఖైదీల్లాగా హాయిగా పల్లెటూరు వెళ్ళిపోయి ప్రశాంతంగా బతుకుతారు. అంటే ఎంత దుర్మార్గంగా బతుకుతున్నారండి. ఈఎంఐ ఎవరినోళ్ళు కట్టేసుకోవడమే అయిపోయిందా, అంతవరకు వాడి జీవితాన్ని పణంగా పెట్టడమే. ఈఎంఐ రద్దు చేస్తాను ఒక్క స్టేట్మెంట్ ఇస్తే పరిగెత్తుకుంటూ పల్లెటూరు వెళ్ళి ఎంత మిస్ అయ్యారో అర్థం చేసుకుని వాళ్ళ సొంత మనుషుల మధ్య ఆ ప్రకృతిలో హాయిగా బతుకుతారు. సో అంత పాసిబిలిటీ ఉంది వ్యవసాయానికి. మీకు కూడా ఇలా మీ ఊర్లోకి వెళ్ళి సంతోషంగా వ్యవసాయం చేసుకుంటూ బతకాలని ఉందా? ఎంతో మంది బానిసల్లాగా బతుకుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక ఊపిరి తీసుకున్నట్టు అవుతుంది. ఇలాంటి ఒక స్కీమ్ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా వస్తుంది అని మీరు అనుకుంటున్నారా? ఎవరెవరైతే ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. బీ పాజిటివ్, బీ హెల్తీ.